తన మాట కాదన్నందుకు ఒక తల్లి తన పిల్లల్ని అగ్నిలో ఆహుతవ్వమని శపించిన మహాభారతంలోని కథ ఇది. ప్రేక్షకులందరికీ కథాయుగంలోని ఈ మహాభారత భాగానికి స్వాగతం. ఈ కథలో మనం సర్పజాతి జననం గురించి, సగం శరీరంతో పుట్టిన అరుణుడి గురించి తెలుసుకుందాం. ఇందులో అంతర్భాగంగా అమృతంకై దేవదానవులు చేసిన క్షీరసాగర మథనం, వారి మధ్య యుద్ధం, అలాగే ఒక తల్లి తన పిల్లలకి ఇచ్చిన శాపం గురించి కూడా విందాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం రండి. మీ విలువైన సమయంలో ఒక్క క్షణం కేటాయించి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా భారత ఇతిహాసాలని అందరికీ అందించే మా ఈ ప్రయత్నానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. నైమిషారణ్యంలో ఋషులు అడిగిన ప్రశ్నకి బదులుగా ఒక తల్లి తన పిల్లలకి ఇచ్చిన శాపం గురించి వివరిస్తూ సౌతి ఇలా కథ మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు కూతుర్లుండేవారు. వీరిద్దరికీ కాశ్యప మహామునితో వివాహం జరిగింది. తన భార్యలు అనురాగాన్ని, భక్తిని చూసి సంతోషించిన కాశ్యపుడు వారిద్దరినీ ఒక్కో వరం కోరుకోమని చెప్పారు. తల్లి కావాలన్న కోరికతో కద్రువ తనకు 1000 మంది పిల్లల్ని ప్రసాదించమని వరమడిగింది. ఆ 1000 మంది ఎంతో శక్తి సంపన్నులై దీర్ఘ శరీరంతో దివ్య తేజస్సులు గలవారవ్వాలని కోరుకుంది. కాని వినత మాత్రం కద్రువ పిల్లల కంటే ఎక్కువ బలం, తేజస్సు మరియు పరాక్రమముండి ఎంతో కీర్తిని సంపాదించే 2 కొడుకులు కావాలని కోరుకుంది. దీనితో కద్రువ మనసులో అసూయ మొదలైంది. ఎలాగైనా తన సోదరిపైన ఆధిపత్యం సంపాదించాలని పట్టుదల పెంచుకుంది. తన భార్యల మనస్సులో ఒకరి మీద ఒకరికున్న అసూయ గురించి తెలియని కాశ్యపుడు వారు కోరుకున్న వరాలిచ్చి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయారు. ఆ వరం కారణంగా కద్రువకి 1000 గుడ్లు, వినతకి 2 గుడ్లు కలిగాయి. ఐదు 500 సంవత్సరాల అనంతరం కద్రువ గుడ్ల నుండి 1000 దివ్యమైన సర్పాలు జన్మించాయి. అందులో అనంతశేష, వాసుకి, ఐరావత, తక్షక, కర్కోటక, ధనంజయ, కాలకేయ ఇంకా మరెన్నో శక్తివంతమైన సర్పాలు ఆవిర్భవించాయి. మరోవైపు వినతకి కలిగిన గుడ్లలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆమె మనస్సు బాధ మరియు అసూయతో నిండిపోయింది. అసహనం, అభద్రతాభావంతో వినత తన 2 గుడ్లలో ఒకదాన్ని సమయం రాకముందే పగలగొట్టింది. దాని నుండి పైభాగం మాత్రమే ఏర్పడి నడుం కింద భాగం లేని ఒక పిండరూపం ఆవిర్భవించింది. తన తల్లి తొందరపాటు, అహంకారం వల్లే తను ఈ అసంపూర్ణ రూపాన్ని పొందాడని గ్రహించిన ఆ శిశువు తీవ్ర ఆగ్రహంతో వినతని 500 సంవత్సరాల పాటు దాసిగా ఉండమని శపించాడు. ఆమె గర్వాన్ని అణిచి పశ్చాత్తాపం దిశగా నడిపించడమే ఆ శాపం వెనుక ఉన్న ఉద్దేశం. అంతేకాకుండా 2వ గుడ్డుని జాగ్రత్తగా రక్షించాలని, అది సహజంగా పొదిగే వరకు సహనం వహించాలని తన తల్లిని హెచ్చరించాడు. ఆ 2వ గుడ్డు నుండి జన్మించే కుమారుడు మాత్రమే ఆమెని శాపవిముక్తురాలిని చెయ్యగలడని స్పష్టం చేశాడు. అలా అసంపూర్ణ దేహంతో జన్మించిన వినత తొలిపుత్రుడే అరుణుడు. తన రూపం అసంపూర్ణమైనప్పటికీ తన తేజస్సుతో ఆకాశానికి ఎగసి సాక్షాత్తు ఆ సూర్యభగవానుడికే రథసారథిగా మారి అనంతమైన కీర్తిని గడించాడు. సౌతి కథని కొనసాగిస్తూ కొంతకాలం తర్వాత వినత, కద్రువ క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవం అనే ఒక దివ్య అశ్వాన్ని చూశారని వివరించారు. ఇది విన్న నైమిషారణ్యంలోని ఋషులు ఆ మహత్తర కార్యాన్ని దేవతలు ఎందుకు చేపట్టారని, అసలు ఉచ్చైశ్రవం ఎలా జన్మించిందని ప్రశ్నించారు. అప్పుడు కథకుడైన సౌతి ఆ వృత్తాంతాన్ని వివరించడం ప్రారంభించారు. పాలసముద్రంలో దాగున్న అనంత నిధులని, అమృతాన్ని, మరెన్నో విలువైన సంపదలను పొందాలని దేవతలు, అసురులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉపయోగించి సముద్ర మథనం ప్రారంభించారు. ఆ మథనంలో సముద్ర గర్భం నుండి ఉద్భవించినవే ఉచ్చైశ్రవం, ఐరావతం, శ్రీ మహాలక్ష్మి, సోమరసం, కౌస్తుభమణి మరియు అంతిమంగా అమృతం.
అమరత్వాన్ని ప్రసాదించే అమృతంకి ముందు సృష్టి మొత్తాన్ని లయం చేయగలిగిన హాలాహలం ఉద్భవించింది. ఈ ఘోర ప్రమాదం నుండి సకల జీవరాశులను కాపాడడానికి ఆ పరమశివుడు ఆ విషాన్ని గ్రహించి కంఠంలో నిలిపాడు. అలా హాలాహలం కారణంగా నీలి రంగులో మారిన ఆయన కంఠం వల్ల శివుడు నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత మదనం కొనసాగగా ఆఖరున అమృత కలశాన్ని తన చేతిలో ధరించి ఆ సముద్రం నుండి ధనవంతరి జన్మించాడు. అమృతాన్ని తామే దక్కించుకోవాలన్న కోరికతో దేవదానవులు ఒకరితో ఒకరు తలబడ్డారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు అతిలోక సుందరి అయిన మోహిని అవతారంతో వచ్చి తెలివిగా అసురుల దృష్టి మళ్లించి దేవతలకు అమృతాన్ని అందించారు. అయితే రాహు అనే దానవుడు ఒక దేవతారూపాన్ని ధరించి అమృతాన్ని తాగాడు. ఆ అమృతం అతని గొంతు దాటకముందే విష్ణు తన సుదర్శన చక్రంతో అతని తలను ఖండించాడు. అలా తెగిన శిరస్సు శరీరమే గ్రహణానికి కారణమయ్యే రాహుకేతువుగా పిలువబడతాయి. వారికి జరిగిన అన్యాయానికి అసురులు దేవతలపై యుద్ధం ప్రకటించారు. సుదర్శన చక్రాన్ని ధరించి నరనారాయణులు అసురులను పూర్తిగా నిర్జించారు. అసురులపై విజయం సాధించిన దేవతలు మందర పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి అమృతాన్ని సురక్షితంగా కాపాడడానికి నారాయణుడికి అప్పగించారు. అలా అమృతంతో పాటు ఉచ్చైశ్రవం కూడా సముద్ర మథనం నుండి ఉద్భవించింది. సౌతి తన కథాప్రవాహాన్ని కొనసాగించారు. కద్రువ తన సోదరి అయిన వినతపై ఆధిపత్యం సాధించాలని సముద్ర మథనంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవాన్ని చూసి అంత తెల్లని అశ్వానికి తోకమాత్రం నల్లగా ఉందని యథాలాపంగా ప్రస్తావించింది. అది విన్న వినత కద్రువకి కళ్ళు సరిగ్గా కనబడటం లేదని హేళన చేసింది. ఆ ఉచ్చైశ్రవం మచ్చలేని తెల్లటి గుర్రమని అతిశయోక్తితో వాదించింది. వారి వాదన పెరిగి ఒక పందెం దాకా వచ్చింది. ఓడినవారు గెలిచిన వారికి దాసిగా మారాలని షరత్తు విధించుకున్నారు. ఎలాగైనా పందెంలో నెగ్గడానికి ఆ గుర్రం తోక నల్లగా కనిపించేలా చెయ్యాలని ఆ రాత్రి కద్రువ తన పిల్లలైన సర్పాలను పిలిచి ఆ గుర్రం తోకకి చుట్టుకొమ్మని చెప్పింది. ఆ కుట్రలో భాగం అవ్వమని ఆ సర్పాలు ఆమె ప్రస్తావనని నిరాకరించారు. తన పిల్లలే తనకి నీతి బోధనలు చెయ్యడంతో ఆగ్రహించిన కద్రువ వారందరినీ అగ్నిలో పడి మరణించాలని శాపవాక్కు విడిచిపెట్టింది. ఇదే జనమేజయ సర్పయాగంలో జరగనున్న విధి. దేవతలు కూడా సర్పాల వల్ల కలిగే ప్రమాదాన్ని గ్రహించి కద్రువ శాపాన్ని సమర్థించారు. లోకాన్ని ఈ భయంకర విషజీవాల నుండి కాపాడడానికి ఇది అవసరమని భావించారు. ఈ కథను వింటున్న నైమిషారణ్యంలోని ఋషులు ఆతృతతో వినతా కద్రువల పందెం గురించి, వినత రెండవ సంతానం గురించి వివరించమని ప్రార్థించారు. మరుసటి భాగంలో గరుత్మంతుని జననం, ఆయన తన తల్లిని దాస్యం నుండి విడిపించిన కథనం విందాం. అప్పటి వరకు సెలవు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అలాగే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.